రేషన్ షాపుల్లో ఈ పాస్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పాస్ విధానానికి మేము వ్యతిరేకం కాదు, ఈ పాస్ విధానాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఈ పాస్ విధానం పేరుతో రైతులు ఏదైతే డీలర్లు సరైన పోవటం, సర్వర్లు ఎక్కడికక్కడ పనిచేయకుండా పోవడం, దాంతో గత నెలలో రేషన్ షాపుల వద్ద సరుకులు ఇచ్చేటప్పుడు రోజుల తరబడి ఎర్రటి ఎండలో ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. గత నెలలో ఉద్యమించడం, మన ఉద్యమం ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం విధానాన్ని మార్చి తాత్కాలికంగా ఈ పాస్ ఆపేసి అప్పటికప్పుడు సరుకులందరూ కూడా పంపిణీ చేయటం, పాత పద్ధతుల్లో పంపిణీ చేయడం జరిగింది. మళ్లీ నెల వచ్చింది. 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల వద్ద సరుకుల కోసం జనం బారులు తీరుతారు. ఈ సందర్భంగా ముందే స్పష్టంగా చెప్పడం జరిగింది అధికారులకి, మీరు ఈ పాస్ విధానం పెడితే మాకేం అభ్యంతరం లేదు. అయితే ఈ పాస్ పేరు చెప్పి రేషన్ షాపుల వద్ద సర్వర్లు పనిచేయక, డీలర్లకు అవగాహన లేక అనేక ఇబ్బందులు వచ్చి గంటల తరబడి, రోజుల తరబడి రేషన్ షాపుల వద్ద ప్రజల్ని నిలబెడితే మాత్రం సహించే ప్రశ్నే లేదు. గతంలో ఏ విధంగా ఉద్యమించామో అంతకు రెట్టింపు రీతిలో ఎక్కడికక్కడ ప్రజల్ని ప్రత్యక్ష చర్యలకి సిద్ధపడతాం. కాబట్టి నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగమా మేలుకోండి. 1వ తారీఖు వచ్చేస్తుంది. రేషన్ షాపుల వద్ద ఈ పాస్ వ్యవస్థ సక్రమంగా పనిచేసేటట్టు, అదేవిధంగా గంట కూడా ఆలస్యం చేయకుండా ప్రజలకు సరుకులు అందించాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగం మీద ఉందని చెప్పని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా అంతా ఈ పాస్ పెట్టిన తర్వాత అప్పుడు మాత్రమే 29 గ్రామాల్లో కూడా ఈ పాస్ పెడతామని చెప్పని తక్షణం ఈ రోజు ఆదేశాలు జారీ చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఆ దిశగా అధికారులు బాధ్యత తీసుకోవాలని, ఈ పాస్ పేరుతో సర్వర్లు పనిచేయట్లేదు పేరుతో, అవగాహన లేని పేరుతో ఎక్కడా కూడా ప్రజల్ని రేషన్ షాపుల వద్ద సరుకుల కోసం గంటల తరబడి నిలబెడితే ఊరుకునే ప్రశ్నే లేదని అందుకు అధికార యంత్రం